హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై మనం తెలుసుకోవడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయంటారు? వాస్తవానికి ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని అప్లికేబుల్గా అంటే గెలిచిన ఎమ్మెల్యేగా చూస్తుంటారు. దీనికి ముందు అర్హతలు ఉన్న వారికి పోటీ చేయడం కానీ, ఆ పోటీలో పాల్గొన్నప్పుడు ఎన్నికల కోడ్ నుంచి చెప్పు, ఆ కోడ్ని అమలులో ఉండే విధంగానే కోడ్ చూపినటువంటి పద్ధతిలోనే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను మనం అర్హులుగా చూస్తాము. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అది ఉల్లంఘించిన విధానాన్ని తీవ్రతను బట్టి ఆ ఎన్నిక చెల్లుతుందా చెల్లదా, ఆ ఎన్నిక మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది నిర్ణయం ఉంటుంది సాధారణంగా. అయితే ఇక్కడ గత నెలలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేయడం నాకు తెలిసింది. ఇతను చేసిన ఎన్నికల ముందు ప్రచారం ముగిసే ముందు రోజు అనుకుంటా చేసిన ఒక వాక్యం ఆ రోజు నుంచి కొంచెం చర్చనీయాంశం అని చెప్పవచ్చు, ఒక రకంగా వివాదాస్పదం కూడా అని చెప్పవచ్చు. వాస్తవానికి అతను చేసిన వాక్యం ఏంటంటే, మీరు ఒకవేళ గెలిపించకపోతే నా శవయాత్ర చూస్తారు, గెలిస్తే విజయయాత్ర చూస్తారు, మీరే నిర్ణయం తీసుకోండి అంటూ ఒక వాక్యం చేయడం జరిగింది. వాస్తవానికి ఆ వాక్యం నేను ఆ రోజు కూడా ఖండించాను. వాస్తవానికి అట్లా నాయకుడు ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ గతం కన్నా దీనికి నేపథ్యం ఏంటంటే కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి నేరం జరిగినప్పుడు నేరం యొక్క పరిస్థితులను కూడా చట్టం శిక్షించేటప్పుడు పరిధిలోకి తీసుకుంటుంది. నేరమైనప్పటికీ ఆ నేరం చేయడానికి సహేతుకమైన కారణం ఉన్నప్పుడు నేర తీవ్రత యొక్క పరిస్థితులను చూసి కూడా పనిష్మెంట్లో కొంచెం ప్రభావం చూపే అవకాశాలు ఉంది చట్టంలో ఉన్న విధానం. అలాగే ఇతను అలా అనడం నేరమైనప్పటికీ అంటే చట్ట పరిధిలో శిక్షించదగిందే. ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద శిక్ష అనేది తర్వాత చర్చ. అది అనకూడదు. నైతికంగా చూసినా కూడా అలా అనుకుంటే బాగుండేదే అనిపిస్తుంది. కానీ అలా అనడానికి కారణం ఏంటంటే, గతం ఎన్నికల ముందు అదే ఈటెల రాజేంద్ర సేమ్ పొజిషన్ బై ఎలక్షన్లప్పుడు నన్ను సాదుకుంటారో చంపుకుంటారో అన్నాడు. అది కూడా నేరమే కదా. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డిని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారో ఆ విజ్ఞులకు, ఆ మహామేధావులకు ఆ రోజు ఈటెల రాజేంద్ర మాట్లాడింది కూడా ఎందుకు తప్పుగా అనిపిస్తలేదు అనేది ప్రశ్న ఇక్కడ. ఇంకా తను ఏమన్నాడు ఇక్కడ, పాడి కౌశిక్ రెడ్డి తను చనిపోతాను అన్నాడు. అంటే తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే సెల్ఫ్ పనిష్మెంట్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ చంపుతారా అంటే మీరు హత్య చేస్తారా, సాదుకుంటారా, మీ ఇష్టం అంటే ఇక్కడ ఓటర్లను క్రైమ్లోకి దింపాడు. మరి దీనికన్నా అది తీవ్రమైన నేరమే కదా ఏ రకంగా చూసినా. మరి ఈ పాడి కౌశిక్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్ళు అదే ఈటెల రాజేంద్ర ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు ఇంత తెలివి ఉన్న ఈ మేధావి వర్గం, ఈరోజు చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నటువంటి మేధో సంపదమైనటువంటి వర్గాలు, అపార పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ మేధావులంతా కూడా ఆ రోజు ఈటెల రాజేంద్ర ఎందుకు ప్రశ్నించలేదు, అది తప్పు ఎందుకు పడతలేరు? తప్పు ఇద్దరికి సమానమే కదా. మరి ఆ రోజు నోరు లేవని మౌనంగా ఉన్నటువంటి ఆ మౌత్ పీస్లు ఈరోజు ఎందుకు మార్మరింగ్ చేస్తున్నాయి, ఎందుకు మరుగుతున్నాయి అంటే తమ నాయకులను, తమ పార్టీ వాళ్ళను అధికంగా ప్రేమించుకోవడం, మనవాడు తప్పు చేసినా ఏం లేదు, మనవాడు దొంగతనం చేసినా ఏం లేదు అనే ధోరణిలో పిల్లలను ఎలా చెడగొట్టుకుంటారో అలా ఆలోచన ధోరణిలో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఎథికల్ జర్నలిజం అంటారు దీన్ని. బహుశా ఈ విషయాలు ఏదైతే ఒకవైపు మాట్లాడడానికి స్పష్టంగా తెలవాల్సి ఉంటుంది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చెప్పింది తప్పు నైతికంగా చూసినా తప్పే, లేదా ఇతరత్ర విషయంలో చూసినా చట్టపరిధిలో చూసినా కూడా అది అభ్యంతరకరమైన వాక్యాలే. కానీ ఇవి అభ్యంతరం అయినప్పుడు, ఇది పనిష్మెంట్ అయినప్పుడు ఈటెల రాజేంద్ర ఆ రోజు చేసింది కూడా తప్పే. ఇంతకన్నా పెద్ద తప్పు, ఇంతకన్నా నేరం. ఇక్కడ ఇతను మాత్రం పాడి కౌశిక్ రెడ్డి గారు తను కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టంగా చెప్పాడు. మా శవయాత్ర చూస్తారన్నాను.
విజయయాత్రకు నన్ను పంపిస్తారో శవయాత్రకు అన్నాడు. కానీ ఇక్కడ అదే ఈటల రాజేంద్ర ఆ రోజు అన్నది వాక్యాలు ఏంటి? నన్ను చంపుకుంటారో అంటే ఓటర్లు హత్య చేస్తారా? చెయ్యరుగా. మరి అట్లా ఎందుకు మాట్లాడాడు? ఆ రోజు ఆ మాట అనబట్టే కదా సింపతి గెయిన్ చేసుకొని గెలిచింది ఆ రోజు. మరి అదే నువ్వు నేర్పిన విద్యే నిరజాక్ష అని చెప్పి ఈరోజు కూడా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు 4 మెట్లు దిగితే ఈయన ఇంకా 4 మెట్లు ఎక్కువ కిందికి దిగజారి ఆ వాక్య చేసినట్టుగా చూడాలి. సో ఏదైనా సరే ఎన్నికల నియమావళి, చట్ట నియమావళులు, నైతిక నియమావళులు, ఇంకా ప్రజా కోర్టులు ఉన్నాయి. అంటే ప్రజలు ఓటేసి నిర్ణయం తీసుకునేటువంటి ప్రజా కోర్టులు ఉన్నాయి. అట్లాంటి దాంట్లో ఖచ్చితంగా రేపు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు ఏదో మా ప్రభుత్వం ఉందనో, మా అనుకూల ప్రభుత్వం ఉందనో, మాకు తైలాలు ఇస్తాయి, మాకు పోస్టులు ఇస్తాయో అనే ఉద్దేశంతో ఎవరైనా పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ లేదా ఆ పార్టీ తరపున అధికారిక హోదాలు ఉన్నవాళ్ళు ఎట్లయినా దిగజారి మాట్లాడుతుండవచ్చేమో కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్న నోరులు ఆ రోజు ఈటల రాజేంద్రకి ఎందుకు మౌనంగా వహించాయి. కాబట్టి ఆ రోజు మౌనంగా ఉండే ఈరోజు మౌనంగా ఉంటుంది. ఆ రోజు ఈటల రాజేంద్ర అనర్హుడిగా ప్రకటించి ఉంటే ఈరోజు అవకాశం వచ్చేది కాదు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఇలా మాట్లాడేవాడే కాదు. ఇదంతా కుట్ర ఏమిటి అంటే దీని పరమార్థం ఏంటంటే ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డిని మనం అనర్హుడు చేస్తే మన ఈటల రాజేంద్రని నెక్స్ట్ అంటే సెకండ్ పోటీలో ఉన్నాడు కాబట్టి ఆయనను డిక్లేర్గా ప్రకటిస్తే చచ్చిపోయిన అంటే ఈటల రాజేంద్రకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఓడిపోయాడు రేపు ఎంపీ టికెట్ ఇస్తారో ఏరో గ్యారంటీ కూడా లేదు. జనరల్గా ఏంటంటే ఓడిపోయిన నాయకునికి ఊర్లలో సామెత ఉంటుంది, అలా వెళ్ళేవాడికి అట్లా లేడీస్ కూడా లేచి నిలబడరు, మనుషులు కూడా లేచి నిలబడరని, దారిలో పోయేటోళ్ళు కూడా నిలబడరని, గౌరవించరని. సో ఆ పరిస్థితి ఈటల రాజేంద్రకు వచ్చింది. సో ఆయన ఎలాగైనా ప్రొజెక్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆయనను మా విలువలను మా హోదాని దాటి ఆయనకి ఏమైనా హెల్ప్ చేయాల్సి అని ఆలోచన చేస్తున్న వాళ్ళు ఈ విధంగా దాన్ని పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని మళ్ళీ కొత్తవిగా తెర మీదకి తీసుకొచ్చి చర్చల్లోకి పెట్టడం, అది నిన్న ఈ రోజునంతా కూడా చర్చ జరుగుతుంది. అట్లా ఒకవేళ ఈటల రాజేంద్ర నాయకుడే ఉంటే మరి నిన్న ఎన్నికలు ఎందుకు ఓడిపోతాడు? రేపు సీట్ వస్తుందో అదో కూడా తెలియదు. ఇంకో పార్టీలోకి పోతే ఆ పార్టీ రాణిస్తారో కూడా అవకాశం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థమైంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని బలిపశువు చేయడానికి ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా మనం చూడాలి. చాలా చక్కని విశ్లేషణ తెలియజేశారు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.